అన్నదాతలందరికీ నమస్కారం. మనం వచ్చేసి కొటారమూర్ గ్రామ పరిధిలో ఉన్నాం. ఇది వచ్చేసి మనం వంకాయ తోట. ఇట్టడి సాయిరెడ్డి అని చెప్పేసి ఎవరో కాదు, మా స్నేహితుడే. అయితే ఈ వంకాయ చెట్టుకు ఇది రోగం పోవాలంటే ఎంతో శ్రమతో కూడుకున్నటువంటి పని. ఎన్నో కెమికల్స్, ఎన్నో పురుగుల మందులు కొడితే కానీ పురుగు పోదు వంకాయ చెట్లకు. వాస్తవంగా అంటే మన కంపెనీకి చెందినటువంటి నారాయణాస్త్ర ప్లస్ మల్టీప్లేయర్ రెండు మిక్స్ చేసి స్ప్రే చేస్తే ఏ విధంగా ఉన్నది దీని రిజల్ట్ డైరెక్ట్ తెలుసుకుందామని చెప్పేసి మన క్షేత్రస్థాయిలో వచ్చి తెలుసుకుందామని చెప్పేసి వ్యవసాయ దగ్గరికి వచ్చినాము. సరే, మరి ఏ విధంగా ఉన్నది దీని ఫలితం అనేది మన వ్యవసాయదారుడు అయినటువంటి మా స్నేహితుడు సాయిరెడ్డి అయినటువంటి రైతుతో మాట్లాడదాం. చెప్పండి సాయిరెడ్డి గారు, ఇట్లా ఉంది మీరు వాడిన ఇది, మనం మీకు చెప్పిన దీని రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది ఎట్లా అనేది మంచిగా పని చేసింది. చెప్పిన తర్వాత మీకు ఎట్లా రిజల్ట్ ఒకటేసారి వచ్చిందా? ఎన్నిసార్లు వచ్చింది? ఒకటిసారి రాలేదు, 3 సార్లు వచ్చింది. ఎన్ని స్ప్రేలు చేసింది? 5 రోజులకు ఒకటి కొట్టాల. 5 రోజులకు ఒకసారి 5 రోజులకు స్ప్రే చేసిండ్రు. అది రెండు మిక్స్ చేసిండ్రా? ఇప్పుడు ఏ విధంగా ఉన్నది? ఇప్పుడు పర్వాలేదు, మంచిగా ఉంది. పురుగు శాతం ఎట్లున్నది? పురుగు ఎంత 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 శాతం పోయింది? 75% పోయింది. 75% పోయింది. ఇప్పుడు ఎన్నిసార్లు కూడా స్ప్రే చేసిండ్రు మీరు? నేను 5 సార్లు వేసిన. 5 సార్లు వేసిరు. కేవలం 5 సార్లు వేసిండ్రు. ఖర్చు ఎంత వచ్చింది మీకు? 5 సార్లు అంటే 4 డబ్బాలు పట్టినాయి. 4 డబ్బాలు అంటే పెద్ద ఎంత? 290 280 4 డబ్బాలు తీసుకున్నారు. అంటే దగ్గర దాదాపు అంటే 1000 రూపాయలు. అంటే ఇంకా 2-3 సార్లు కొడితే మొత్తం అంతా క్లియర్ అయిపోతుంది. ఇక అక్కడ వరకు మొత్తం అంతా స్ప్రే చేసిండ్రు కదా. అవి వేరే బీర చెట్లు ఉన్నాయి అక్కడ, ఇంకా బెండ చెట్లు ఉన్నాయి. దీనికి కూడా వీటి తీయ జాతికి సంబంధించినట్టు దీంట్లో ఏది దోసకాయ కూడా, కీర దోస. సరే, చాలా సంతోషం అండి. మీరు చూడండి రైతులారా, మీరు ఇక వంకాయ ఏ విధంగా ఉన్నది, ఏ విధంగా ఎట్లా అభివృద్ధి చెందుతుందని మీరు కూడా చూడండి. చూస్తే కూడా మీరు చూసి ఆలోచించి ఇది చేయండి. సంతోషం అండి. నమస్కారం రైతులందరికీ.